సో గాయ్స్ ఇగో సారీ అందరికి చాలా బాధగా ఉంది మిమ్మల్ని వదిలేసి ఉన్నందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఉన్నారు కాబట్టి మనం బోరాన్ వీడియోలు చేస్తాం మీ అందరు కూడా తెలుసు ఒక్క వీడియో వేస్తే జస్ట్ మీరు లైక్ కొట్టుకుంటా సబ్స్క్రైబ్ కొడుతూనే ఉండాలి. హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DJ కార్తిక్ స్మైలీ 46. సో గాయ్స్ ఇగో సారీ అందరికి సో లాంగ్ టైం నేను ఒక వీడియో పెడుతున్నా అనమాట. చాలా బాధగా ఉంది మిమ్మల్ని వదిలేసి ఉన్నందుకు ఇన్ని రోజుల నుంచి. చాలా మంది కూడా నన్ను అడిగారు నువ్వు వీడియోలు చేయి నువ్వు చూడలేక ఇన్ని రోజులు అవుతుంది, చాలా రోజులు అయిపోయింది నేను చూడలేక. అంటే ఇగో నిద్ర లేదు, పొద్దున వీడియో చేయాలి ఫిక్స్. నేను ఇంకా సంజన కూడా ఇంకొకటి ప్రెగ్నెన్సీ అయిపోయినప్పటి నుంచి అసలు ఎట్లా అంటే చాతనైతలే, అందుకని వీడియోలే చేస్తలే మేము. మొత్తం ఆపేష్టం అనే దానికి ఒక రీజన్ ఉంది. సో రీజన్ ఉన్నందుకే నేను ఆపేసిన, లేకపోతే నాకు మీరున్నారు కాబట్టి మనం బోరాన్ వీడియోలు చేస్తాం మీ అందరు కూడా తెలుసు. సో మంచి వీడియోలు ఎట్లా చేసినా ఎంత కష్టపడ్డా మీ అందరికి కూడా తెలుసు. చూడండి ఒక్కొక్క వీడియో వేస్తే జస్ట్ మీరు లైక్ కొట్టుకుంటా సబ్స్క్రైబ్ కొడుతూనే ఉండాలి అంతే. సో ఆగేదేలా ఇప్పుడైతే కుళ్ళే చెప్తున్నా గాయస్, వర్షంలో వచ్చి తచ్చి. సో ఈ వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో ఇదైతే. సో ఎందుకు స్పెషల్ వీడియో నేను అంటున్నా అంటే మీరు కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే వర్షం పడింగ్ చలి వెట్టింగ్ సో గైస్ ఇది స్పెషల్ వీడియో, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి బ్యాక్ కెమెరా పెట్టి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? స్పెషల్ వీడియో మమ్మ. ఏం స్పెషల్ వీడియో ఇది చెప్పు మమ్మ. పాపమ్మ మన సబ్స్క్రైబర్స్ మమ్మ ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తారు చెప్పు. సో మేము కార్ కొన్నాం కదా, ఈరోజు మీకు చూపిస్తాం. అది మీ వల్లనే, కాకపోతే వీడియో ఎందుకు పెట్టాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని హ్యాపీనెస్ కూడా ఉన్నాయి, అన్నీ షేర్ చేస్తాం. ఇప్పుడే వచ్చినాం కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అన్నిటికీ. అదే కార్ అయితే చూపిస్తుందా. సో గాయ్స్ ఇగో చూడండి కియా కొన్నాం, బయట కూర్చోదాం. ఇగో ఖుషి అనుకో, మేమైతే సీదా కార్ కొన్నందుకైతే మొత్తం మెంటల్ మమ్మ. సో గాయ్స్ ఇది నా కార్ అనమాట. సో ఇగో సొంత కష్టంతో ఎవరిని ఒక రూపాయి అడగకుండా నా కష్టంతో మా ఇద్దరు కష్టంతో ఈ కార్ మేమే కొన్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. కార్ కొన్న రోజు అయితే ఇప్పటికి ఒక 10 days నేను తారు కొందామన్నా. నేను తారు కొంటా అంటే ఇది ఏం చేసిందంటే చెప్పు నువ్వేం బాగా నువ్వు మళ్ళా నేను తారు కొనుక్కుంటా అన్నా, నువ్వు నాకు కోపం చెప్పే తారు కొనుక్కుంటా అన్నప్పుడు నువ్వు ఏం చేసినావు? కియా ఇది కొనుక్కున్నది వేస్ట్ది. సో గైస్ నేను మీ గురించి అన్ని ఇమయ్యే నడుస్తాయి కాబట్టి ఇట్లా బతికిన నేను బిచ్చపోను లెక్క. ఈ అమ్మ నా బతికే మొత్తం బేకార్ అయిపోయింది. చూసినావా గైస్ ఎంత బాధ పెడుతుందని చూసిరా మీరందరూ? అమ్మ నువ్వు మన బతక అనుకుంటున్నావు అనే నాకు అర్థం కాదు. ఇగో గైస్ ఇది అసలు వేస్ట్ది గాయస్, ఇది కుళ్ళే చెప్తున్నా కదా, ఇది పెద్ద వేస్ట్ది. నన్ను ఎంత బాధ పెడుతుంది అంటే ఇప్పుడు కూడా నన్ను మొత్తం చిత్రహింసలు పెడుతుంది నన్ను ఇంట్లుంటే. సో గైస్ సో మనం కార్ గురించి మాట్లాడదాం, లేకపోతే ఇట్లాంటి వేస్ట్ వాళ్ళతో మనం కొట్లాడి టైం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వాళ్ళతో కొట్లాడి మనం టైం వేస్ట్ చేస్తాం. ఒక మాట ఎప్పుడు మనం అంటే ఏంది స్పెషలిస్ట్ డీజే కార్తీక్ ఈమె వేస్ట్ అట్లా వేస్ట్ ఓరుంటే అమ్మా ఏంది నేను చచ్చిపోతామమ్మా. అమ్మాయిగా నీ గురించి నేను చచ్చిపోతాను. సంజనతోనే నడుస్తుంది. సంజన లేకపోతే నేను చచ్చిపోతా, కానీ ఇదైతే వేస్ట్దే. ఓకేనా? ఒప్పుకో నువ్వైతే వేస్టే. సో గైస్ ఇది మన బుజ్జి బేబీ. సో ఇది కొన్నాం అనమాట, కియా సోనెట్. సో గైస్ సోనెట్ కొన్నాం అనమాట. సో ఇదంతా సంజన వల్ల ఎవరైనా ఇప్పించిరా మమ్మ నాకు? నేనే కొనుక్కున్నా. నువ్వు మీ ఇంట్లో ఎవరు ఇప్పించాలి నాకు? కాదు మమ్మ, ఈ కార్ కొని ఎన్ని రోజులు అవుతుంది మమ్మ? కార్తిక్ బర్త్డే గిఫ్ట్ అనమాట ఇది. సో కరెక్ట్ July 15th కొన్నాం అనమాట కార్ అయితే మేము. సో ఇది మనకి అంతంత పడలేదు, జర అట్లా పడ్డదనమాట రేట్ అయితే. సో ఖుషి అయిపోయినా గాయస్ ఈ కార్ కొన్న రోజు అయితే నిజంగా హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ ఆ రోజు. ఫస్ట్ ఎందుకంటే ఇది కొత్తది షోరూమ్ నుంచి కొట్టినామంట, కార్ని కొట్టినామంట కాబట్టి ఇంకా హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం సెకండ్ హ్యాండ్ కొన్నాం,
ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ కొంటున్నాం కదా, అందుకనే కొత్తది కొన్నాం. మెంటల్ ఆ కారు కొన్న రోజు అయితే నేను ఎంత హ్యాపీ తెలుసా, నీ అమ్మ కార్లో ఆడికి వెళ్ళిపోవాలా, నీ అమ్మ ఈడికెళ్ళి దుబాయ్కి నీళ్ళకి ఓపుతా అవుతుంది నాకైతే కార్లోనే తెలుసా. కలర్స్ కూడా చాలా ఇష్టం, కాకపోతే ఏ కలర్ దొరకలేదు, ఇదే కలర్ దొరికింది. లాస్ట్ కి రెడ్ ఉండే కానీ మాకు అక్కడ ఫస్ట్ రెడ్ ఉంది కాబట్టి తీసుకోలే మేము రెడ్ కలర్. ఫస్ట్ కూడా రెడ్ కలర్ కార్, ఇంకొకటి కూడా మన దగ్గర 2 కార్లు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి స్కోడా ఆక్టివా, ఒకటి మన దగ్గర కియా ఉందన్నమాట. 2 కార్లు ఉన్నాయి కాబట్టి ఆ కార్ను వదిలేసినాం. సో ఇప్పుడు పొద్దున వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలా రోజుల తర్వాత మీకు ఒక స్పెషల్ వీడియో కావాలి. మీకు నేను ఎట్లా కనబడాలంటే స్పెషల్గా కనబడాలి. స్పెషల్గా కనబడితేనే కుప్ప వ్యూస్ వస్తాయి మన గురించి. సో మనల్ని అంతవంత ఇష్టపడతారు కాబట్టి ధన చూస్తారు. సో అందుకే స్పెషల్ వీడియో నేను వేస్తున్నాను అనమాట గైస్. సో ఇది అమ్మ నాకేదైనా ఈ అమ్మ చూసినావా, ఇది ఎంత చూసారో, ఏక్ తేరా దో మేరా అంట ఈ అమ్మ. సో వెనకాలకి వెళ్ళి ఫస్ట్ మొత్తం కార్ని చూపిమమ్మా, బ్యాక్ ఫ్రంట్ మొత్తం చూపి దాన్ని. చూసిరా గైస్ ఎట్లా డాన్స్ ఆడుతుంది, ఎంత చిల్లరది తయారైంది చూసిరా. ఇగో గైస్ ఎంత చిల్లరది తయారైంది మీరే చూసిరుగా గైస్. ఇప్పుడు ఏమన్నది బ్యాక్ ఫ్రంట్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. సో గైస్ ఇది మొత్తం మన బ్యాక్ అనమాట కార్ది. అమ్మ నీ బతికింతనా అనేమమ్మ, ఒక మాట చెప్పు, చంపడము లేకపోతే వదిలేయడము, నన్ను వదిలేసి ఎట్లా బతికినవే. అసలు వీడియోలు చేయడానికి కారణం ఇదే, చేయనే అన్నది అందుకే వదిలేసినాను. నాతో వీడియోలు నేను చేయాలంటే అందుకే గమ్మున వదిలేసిన. వీడియోలు చేయాలంటే పోనీ అమ్మ నేను ఉన్నాను గమ్మున, అన్ని రోజుల నుంచి గమ్మున ఉన్నా. ఇప్పుడు మళ్ళీ అదే గెలికింది. కారు కొన్నాముగా, యూట్యూబ్లో పెడదాం, జలాల్చుకునేటోళ్ళు జలాల్చుకుంటారు, యూట్యూబ్లో పెడదామంటే పెడుతున్నాం. లేకపోతే నేను వీడియోనే పెట్టా, నాకు అవసరమే లేదు. ఈమెనే గెలికింది అన్నైతే. నువ్వు గెలికినావు, నిజం చెప్పు మామ, నువ్వు నిజం చెప్పు. ఎవరన్నారు పెడదామంటే పెడుతున్నా గైస్. ఇది మన కియా అనమాట గైస్. చూడు మళ్ళీ ఇక కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమమ్మదా, కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. నీతో సుత్తి సోది వాగి నా నోరు అవుతుంది. కొత్త కార్ గాయస్ ఇది. ఎట్లా అంటే మొత్తం మెంటల్ ఉండేది, ఇప్పుడు నేను ఇట్లా చేసినాను. ఏ చింపినా ఇది ఇగో గైస్, ఇది ఛాయ్ తాగడానికి ఇక్కడ సంజన ఛాయ్ తాగుతుండే ఆ రోజు. దీని గురించి చింపేసిన అనమాట ఇది. సో గైస్ ఇంకా సీట్ కవర్లు కూడా అయిపోయలే, అంత కొత్తగా ఉంది చూస్తురుగా మీరు. సో మమ్మ నీకు రూఫ్లోకి వెళ్ళి ఎక్కి మాట్లాడమమ్మ, అట్లా బ్యాక్ నుంచి ఎక్కాలా నీ అమ్మ తింగల్ మంగల్ దానా. ఓ ఏ స్టార్ట్ కావే. ఇగో గైస్ ఇది మన ముంగట కారు ఈ నుంచి అనమాట గైస్. స్టార్ట్ అయితే అయింది కారు. డీజిల్ బండి ఇది, నేను తీసుకుని డీజిల్. మాదైతే ఒక 2000 కిలోమీటర్స్ అయితే తిరిగింది గైస్. కనబడుతుందా 2000 ఎంత 2208. సో మీకు అన్నీ కనబడుతూనే ఉండవచ్చు. సో ఇగో ఇట్లా మన రూఫ్ వస్తుంది అనమాట. రూఫ్ కూడా ఉంది దీనికి. ఎక్కువ లో ఎట్లుంది ఎట్లుంది చూడ మమ్మా. చూసిరా ఎంత షో తెంగుతుందో. ఇగో ఇట్లుంటుంది షో. ఈమె షో చాలా ఉంటుంది. ఇగో కార్లు ఎక్కినా అని చెప్పి పైనకి వెళ్ళి వానలు ఇట్లా చూస్తుంది. అసలు ఇది రూఫ్ ఉన్నందుకే నేను కొన్నా మెయిన్ గా, లేకపోతే అసలు కారే వద్దు ఇది. అసలు ఈ కార్ కాదు. నేను అసలు నా తార్ గాయస్ నిజంగా చెప్తున్నా, తార్ మీద ఎంత పెద్ద మనసు పడ్డది తెలుసా ఈమె వల్ల. అగో నా ముంగటికెళ్ళి వస్తుంది నా బేబీ చూడురి. ఇగో వస్తుంది చూడురి తార్. అసలు నా ఆ బుజ్జి బేబీని కొందాం అనుకునేటోని, తార్ కొందాం అనుకునేటోని ఈ కార్ నాకు ఇప్పించింది. లేకపోతే ఇప్పుడు పోతుంది చూడు నా బుజ్జి బేబీ. ఇగో చూడు ఎట్లుంది కాలి, మెంటల్ లేదు ఆ తార్ కాలి. అది కొందాం అనుకున్నా నేను, ఇది ఇప్పించింది నాకు. నువ్వు మంచిగా ఉంటావమ్మా, నువ్వు హీరోని. కేకులు కట్ చేసావు నీ అమ్మ. లోపల కార్లో మొత్తం వాటర్ పడుతున్నాయి జర్ అమ్మ. దిగ వేసేయాల. ఇప్పుడు చూడు మరి దిగో. ఇది మన రూఫ్ అనమాట గైస్. సో చూసిరుగా ఈ పిచ్చిదాని అయితే చూసిరుగా మీరు. సో గైస్ ఏసీ కార్ నుంచి అన్ని చాలా మంచిగా ఉన్నాయి అనమాట. సో కియా సోనెట్ మీరు పర్చేజ్ చేస్తే కింద పర్చేజ్ చేయండి, ఎందుకంటే నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను మీకు చెప్తున్నా. సో మీకు రివ్యూ ఇవ్వడానికి నా కారణం ఇది ఒక ప్రమోషన్ కాదు, ఏం కాదు. నా కారు నేను కొన్నా కాబట్టి నేను మీ గురించి చెప్తున్నా. మమ్మ ఈ కార్ ఎట్లుండే మమ్మ, ఎట్లుంది?
ఉంది, ఎట్లా చెప్పాలి? ఎట్లా చెప్తావమ్మా? ఇప్పుడు కొత్త గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎట్లుంటది అట్లా ఉండే, బంగారం ఎట్లా ఉంటది అట్లా ఉండే. కాదే రివ్యూ కారు గురించి, కార్లో ఫ్యూచర్స్ కానీ ఏమైనా కానీ. కార్లో ఫ్యూచర్స్ అన్ని మస్తు ఉన్నాయి, నాకైతే చూడంగానే నచ్చింది, అందుకనే ఫస్ట్ ఇదే కొనేసిన నేను. ఇంకా ఈయనకి ఇట్లాంటి పెద్దది కావాలంట, పెద్దది సార్కి వద్దన్నా నేనే. ఈ మా నన్ను ఏది కొనలేదు, చాలా కార్లు చూస్తున్నా కూడా నేను, సో చాలా చూసినా సరే కొనలేదు. నేను ఏం కారు కొందాం అనుకున్నా చెప్తే మీరు షాక్ అయిపోతారు. ఇప్పుడు నవ్వుకుంటారు మీరు, నమ్మరు కానీ. లంబోగిరియా ఏమంటారు దాని పేరు, లాంబేగిరి అదేమంటారు దాని పేరు మనకి తెలియదు. ఆ కారే ఉందాం అనుకున్నాం మనం, డైరెక్ట్ దానికి పెట్టినాం సుడి. కానీ ఇట్లా షార్ప్ ఉండి మొత్తం ఎట్లా తెలుసామమ్మ, ఇట్లా రోడ్ మీద మనం పోతున్నాం అనుకో అందరు మనల్ని చూడాలమ్మ. అట్లాంటి కారు కొందాం అనుకో నేను నీకు చెప్పలే కానీ. అట్లా మనము కొంటే ఏదైనా స్పెషల్ కొనాలి. ఏమంటారు గైస్, ఇప్పుడు మీకు నేను స్పెషల్గా కనబడితేనే నన్ను మీరు లైక్ చేస్తారు కాబట్టి జనాలకు కూడా మనం స్పెషల్గా కనబడాలి. అందుకే నేను లంబోగిరి అది ఉంటుంది చూడు, కాదు లంబోగిరి లేకపోతే డీసీ అవంతి కొందాం అనుకున్నా, కానీ అది ఫెయిల్ బండి కాబట్టి వదిలేసిన. లేకపోతే అదే కొంటుండే డీసీ అవంతి. 14 లక్షలు మా అంటే ఏమంటావు, 14 లక్షలే కాలి కేవలం కొనేస్తుండే. ఇది చాలా ఎక్కువ. సో డీసీ అవంతి కూడా నేను అనుకున్నాను నా మైండ్లో, కానీ అది సెకండ్ హ్యాండ్లో కొనాలి. ఇంకొకటి అది బయట నుంచి మనం తెప్పియాలి, అది ఇది మొత్తం ప్రాసెస్ అయ్యి బండి ఖరాబ్ అయింది అనుకో రేపు పొద్దున నాకు, నేను డైలీ వే తిరగాలి. అందుకే నేను ఇది కొనుక్కున్నా. సో నెక్స్ట్ కొంటా, ఒక తారు కొంటున్నా చూడుర్రి, పక్కా తారు కొంటా. 6 monthsలో నేను తారు కొని చూపిస్తా, ఈమెకు అప్పుడు కాల్పిస్తా. ఈ బండి నీకు ఇస్తా. సో గైస్ ఇదన్నమాట మన కార్ వీడియో. మీకు ఎట్లా అనిపించిందో ఒక్కసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా పెడతాం. సో ఈ కార్ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుంది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి మంచి వీడియోలు కావాలంటే ఒక సబ్స్క్రైబ్ అయ్యి. సో మా డుగ్గు గురించి అయితే మీరు అడగకూరు గైస్, ఓకేనా? బాయ్.